First of all, again and again, this is the day like for all of us, a festival. నిజంగా ఒక సంవత్సరం అంతా ఏదైతే బాధ్యత తీసుకున్నామో, ఎలాగైతే పేరెంట్స్ కి పిల్లలకి అందరికీ ఒక మేము జాగ్రత్తగా చూస్తాం, జాగ్రత్తగా మీ పిల్లల్ని పంపిస్తాం, మీకు మంచి రిజల్ట్ ఇస్తాం, డాక్టర్ని తయారు చేస్తాం ఏదైతే చెబుతామో అటువంటి కళలు మాకు కూడా నిజమయ్యే రోజు ఇటువంటి రోజు. నిజంగా ఈ రోజు వెరీ హ్యాపీ. This is also just like a great festival for anybody. For us, Gosalites also it's a great festival. And first of all, I'm congratulating all my children here would be doctors, future doctors, Gosalites tomorrow. Yes, this is the satisfaction as a chairman of the organization. This is what I want. This want I wish. దీంట్లో ఈ విషయంలో నేను ఒక ఫ్రంట్ లైన్లో ఉండుండొచ్చు, కానీ నా వెనకాల పెద్ద శక్తి, నా వెనకాల పెద్ద ఎనర్జీ, నా వెనకాల పెద్ద టీం, నా ఫ్యామిలీ, నా టీచర్స్ అందరికీ, నా టీం మెంబర్స్ అందరికీ, నా అకాడమిక్ డైరెక్టర్స్ అందరికీ మొట్టమొదట ఈ విధంగా మనందరం ఈ రోజున ఈ ఫెస్టివల్ జరుపుతున్నందుకు ఐల్ బి వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ యూ. We are here like this. Thank you very much, my dear, all the family members of Gosalites, either in the teaching or in the administration. For all of you, I'm very, very, very thankful to all of you. అలాగే అసలు 2021 మే 17 ఒక టీం, అకాడమిక్ టీం ఆ రోజు ఇలా స్టార్ట్ చేసేటప్పుడు ఈ నేషన్కి, ఈ స్టేట్కి అందరికీ డాక్టర్స్ అవసరం ఎక్కువ ఉంది, కాబట్టి మనం ఒక జయంతి వెళ్దాం, డాక్టర్ని ఎక్కువ తయారు చేద్దాం అని ఆ రోజున మా టీం అందరం కలిసి అకాడమిక్ డైరెక్టర్స్గా ఆ రోజు స్టార్ట్ చేసాం. మేము స్టార్ట్ చేయటం గొప్ప కాదు, కానీ ఇదిగో ఇక్కడ కింద కూర్చున్నారు తల్లిదండ్రులు, పేరెంట్స్, వీళ్ళందరూ ఈరోజు వీళ్ళ యొక్క ప్రౌడ్నెస్ వాళ్ళది కూడా. అటువంటి తల్లిదండ్రులందరూ ఈ టీముని నమ్మి, గోసలైట్స్ నమ్మి ఇలా ఈరోజు మాతో 5 సంవత్సరాల నుంచి, అలాగే ఇది 5వ సంవత్సరం బ్యాచ్ వెళ్తుంది, 6వ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాం. ఈ విధంగా మాతో పాటు మీరే ఒక బలంగా, మీరే ఒక శక్తిగా మా వెనకాల నిలబడి, ఈ టీంతో నిలబడి, గోసలైట్స్తో నిలబడి, మా మీద నమ్మకంతో మీ పిల్లలందరినీ ఇలా చేసి ఈరోజు ఈ యొక్క ప్రౌడ్నెస్ని మీరు కూడా ఆనందిస్తూ ఉన్న తల్లిదండ్రులందరికీ కూడా ఒక్కసారి అందరూ కూడా వాళ్ళకి వాళ్ళు ఎన్ని కలలుగానే ఉంటారు, ఎన్ని రకాల అప్ అండ్ డౌన్స్ వీళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళు కొద్దిగా చదివేటప్పుడు కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, వాళ్ళకే ఉంటాయి, కానీ అది బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసుకుంటూ మా అందరినీ ఒకసారి వెనకాల సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిన పేరెంట్స్ అందరికీ, తల్లిదండ్రులందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఐ కెన్ సే వెరీ గ్రేట్ ఆఫ్ యూ. మీరు కూడా ఒక పిల్లల్ని అలా ఒక మంచిగా ఇక్కడ వరకు తీసుకొచ్చి వాళ్ళు ఇలా సాధించడంలో మీ రోల్ కూడా ఉంటుంది. మీ అందరి యొక్క విజయం కూడా ఇది. మా విజయం, మీ విజయం, వాళ్ళ విజయం, ఇది ఒక గోసలైట్స్ ఫ్యామిలీ విజయంగా నేను చెప్తాను, కానీ నా ఒక్క విజయమో లేకపోతే మా వాళ్ళ యొక్క విజయమో అని చెప్పను. దిస్ ఈస్ ద విక్టరీ, సక్సెస్ ఆఫ్ ఎంటైర్ ఫ్యామిలీ ఆఫ్ గోసలైట్స్, ఇంక్లూడింగ్ పేరెంట్స్, స్టూడెంట్స్, మై టీమ్ అండ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే ముందు చెప్పడం మర్చిపోయాను, పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికీ కూడా కొద్దిగా డిలే అయింది. కొద్దిగా లాస్ట్ నైట్ కొద్దిగా అవ్వటం జరిగి కొద్దిగా డిలే అయింది. దానికి డెఫినెట్గా ఐ కెన్ సే అన్హ్యాపీ, సారీ సార్. బట్ ఎనీహౌ ఇది ఈ రోజున ఇలాగా జరుపుకుంటున్నాం. ఒక్కసారి ఈరోజు ఏం రిజల్ట్స్ వచ్చింది, ఎలా చేసాం, ఎలా వచ్చింది అంటే, ఎస్ ఆల్రెడీ మే 3న ఒక నీట్ జరిగింది. మే 3 నీట్ జరిగినప్పుడు అందరూ అయిపోయింది, అమ్మయ్య మనకు వచ్చేసిందని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారు. సడన్గా 12వ తారీఖు ఒక బాంబు పేలింది. ఇదిగో నీట్ క్యాన్సిల్ చేసాం, పేపర్ లీక్ అయిందని అనగానే మేము కంగారు పడతాం. కానీ ఆ కంగారు లేకుండా అందరినీ ముందు సమాయత్తం చేసుకుని, మా టీంని అందరం సమాయత్తం చేసుకుని 13వ తారీఖు మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి.
13వ తారీఖు మార్నింగ్కే మళ్ళీ చక్కగా పిల్లలు దిగిపోయారు. 12 చేశారు, 13 మార్నింగ్కి పిల్లలు దిగిపోయారు. అలా మళ్ళీ ఒకసారి రీనీట్కి 40 రోజుల్లో మళ్ళీ చక్కగా చేస్తే ఈ రోజు ఇలా రిజల్ట్ వచ్చింది. ఎస్, నేను ఈ కాలేజీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు శ్రీ గోసలైట్స్ ఒకటే ఒక ధ్యేయం, డాక్టర్ని తయారు చేయడమే. ఇంకో దాన్ని మేము ఎప్పుడు అనుకోలేదు. 2, మేమేమి బ్రాంచెస్ రకరకాలుగా ఎక్కడెక్కడో మొత్తం బ్రాంచెస్ వెళ్ళిపోవాలనుకోలేదు. ఒక ప్లేస్ విజయవాడ, జాగ్రత్తగా చేద్దాం, మనకు వచ్చిన పేరెంట్స్కి పిల్లలకి ఒక అకౌంటబిలిటీ ఇద్దాం, అమ్మ లాంటి ప్రేమ నాన్న లాంటి బాధ్యత అనేది మనస్ఫూర్తిగా ఫీల్ అవుతూ వాళ్ళందరినీ ట్రీట్ చేద్దాం అనుకుంటూ చేశాం. అలాగే ఎక్కడ కూడా స్కూల్స్ ఇంకా పెట్టలేదు. స్కూల్స్ పిల్లలు కాదు, ఏదో కొంతమంది కొన్ని కార్పొరేట్ స్కూల్స్లో చదివినా ఎక్కువ మంది సాధారణంగా ఒక యావరేజ్గా ఒక మెరిట్గా డీమెరిట్ అనను ఒక మెరిట్ స్టూడెంట్స్గా నా దగ్గరికి వస్తూ గోసలైట్స్కి వస్తూ ఈ 2 సంవత్సరాల్లోనే వీళ్ళందరినీ మేము అలా జాగ్రత్తగా వెనకాల నిలబడి చేసుకుంటూ ఈరోజు ఈ స్థానాన్ని పొందాం. నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎస్, ఆల్మోస్ట్ 23 లక్షల మంది రాశారు. ఒక బ్రాంచ్ విజయవాడ, అక్కడి నుంచి 675 మార్కులతో ఉజ్వల్ మధు 388 ఆల్ ఇండియా ర్యాంక్. 388 చూస్తానికి ఏదో 388 ఏంటి 10 కాదు కదా, 80 కాదు కదా అనుకోవచ్చు. 388 23 లక్షలు ఇండియా మొత్తం మీద 23 లక్షల మంది రాస్తే 388 అదేమన్నా చిన్న ర్యాంకా? కాబట్టి అలా సాధించిన ఉజ్వల మధుకి, అలాగే కిషన్ 673 మార్కులు, అలాగే 672 మార్కులతో నిహాల్, ఇలా 670తో 3 ర్యాంకులు, 650 మీద 10 మంది పిల్లలు, అలాగే 600 పైన ఆల్మోస్ట్ 60 మంది. అలా చెప్పుకుంటూ పోతే నేను ఎక్కువగా ఎప్పుడు ఆలోచించేది, ఎస్ ఇట్ ఈస్ గ్రేట్, ఇది ఎప్పుడు మాతో పాటు పిల్లల యొక్క సామర్థ్యం కూడా ఉంటుంది. మేమెంత సామర్థ్యంగా చేస్తామో మాతో పాటు వీళ్ళందరూ కూడా సామర్థ్యం ఉండాలి, వీళ్ళల్లో కూడా కెపాసిటీ ఉండాలి. దీస్ ఆర్ ద టాపర్స్ anyway. Yes, that credit has to be given to majorly to the student for their work rather than we. మేము భాగమే, కానీ మాతో కంటే కూడా వాళ్ళ భాగాన్ని కూడా నేను ఎక్కువ తీసుకుంటాను. కానీ నేను కోరుకునేది ఒక్కటే, జాయిన్ అయిన ప్రతి తండ్రి, ప్రతి తల్లి, ప్రతి విద్యార్థి, ప్రతి పిల్లవాడు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, సాటిస్ఫైడ్గా ఉండాలి. ఎక్కువ మందిని డాక్టర్లు చేయాలి. నా దగ్గర జాయిన్ అయిన వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ డాక్టర్లకు వెళ్ళాలి. అదే విధంగా చూసుకుంటే నా ప్రస్థానం ఆల్మోస్ట్ 2021లో 724 ర్యాంకులు వచ్చినాయి, 2022లో 13 ర్యాంకులు వచ్చినాయి, 2023లో 37 ర్యాంకులు వచ్చినాయి, 3 సీట్స్ వచ్చినాయి. అలాగే 24లో 1317 ఎంతో వచ్చినాయి, అలాగే 25లో 1413 వచ్చినాయి. మరి ఈ ఏడాది ఏంటండి 500 పైన నాకు ఈ రోజు కనబడుతుంది. ఇంకా చాలా మంది డేటా రావాలి. 811 మంది కనబడ్డారు ఈ రోజున. 811 డైరెక్ట్ ఆల్మోస్ట్ ఓపెన్ ఒక 5 మార్కులు అటు ఇటుగా. ఇంకా రిజర్వేషన్స్ కనీసం 700 వస్తాయి. అంటే డెఫినెట్ గా నేను నమ్ముతున్నా విజయవాడ ఒక్క బ్రాంచ్ నుంచే ఎవ్వరికీ లేని విధంగా వందలాది బ్రాంచ్ నుంచి కాకుండా వేలాది మంది విద్యార్థుల నుంచి కాకుండా నాకు వచ్చిన 3,305 మంది పిల్లలతోనే, అది లాంగ్ టర్మ్ అయినా ఇంటర్మీడియట్ అయినా, వీ గాట్ సుమారుగా 1,500 పైన రేపు సీట్లు రాబోతున్నాయి. 1,500 మంది డాక్టర్లు మెడికల్ కాలేజీలో ప్రవేశించబోతున్నారు గోసలైట్స్ నుంచి. అంతకంటే తృప్తి ఏం కావాలి? ఎస్, దిస్ ఈజ్ ఆల్సో 675, 673, 72, 65, 61 ఇవి కూడా నాకు హ్యాపీ. దీనికంటే మేజర్ హ్యాపీ 1,500 పైగా మెడికల్ సీట్స్ వస్తున్నాయి. వెరీ వెరీ హ్యాపీ. కాబట్టి ఇలా ఇంకా చక్కగా ఇంకా ఈ 6వ సంవత్సరం కూడా దీనికంటే ఎక్కువగా నాకు ఒకటే ధ్యేయం. ఇప్పటి నుంచో నా కళ, నేను కాలేజీ పెట్టినప్పటి నుంచి నా కళ ఒకటే కళ, ఎప్పటికైనా 2000 మెడికల్ సీట్ ఆంధ్రప్రదేశ్లో గోసలైట్స్ తీసుకోవాలి. నేను 2000 సీట్స్ ఇవ్వాలి, ఎట్ ద రేట్ ఆఫ్ 2000 మెడికల్ సీట్స్ ఇవ్వాలి. ప్రతి సంవత్సరం ట్రై చేస్తా. ఇప్పుడే టార్గెట్గా పెట్టుకుంటున్నా మళ్ళీ. ఎస్, 2027కైనా నేను 2000 రీచ్ అవ్వాలి. దానికి మా టీం అందరం కలిసి రీచ్ అవుతామని చెప్పిన నేను ఆల్మోస్ట్ ట్రైంగ్ మై లెవెల్ బెస్ట్ అని చెప్పగలను.
అటు ఇలా ఆ ప్రస్తావాన్ని వెళ్తోంది. ఇందులో ఇండివిజువల్గా అందరినీ నేను మాట్లాడుతూ వెళ్ళొచ్చు. ఒక వాళ్ళకు కూడా నేను ఈ విధంగా ఈరోజు రాత్రి కాగానే రాత్రి 11ంటికి చెప్తే పాపం పొద్దున్నే చాలా కష్టపడి ఎస్ మనం కూడా ఈ హ్యాపీనెస్ని పొందాలని వచ్చిన పిల్లలందరికీ తల్లిదండ్రులందరికీ కూడా థ్యాంక్స్ చెబుతూ, అలాగే లాంగ్ టర్మ్ ఇంటర్మీడియట్ ఉన్నారు, ఇక్కడ లాంగ్ టర్మ్ ఉన్నారు. 675, 673, 672 ఇంటర్మీడియట్ డైరెక్ట్ నుంచే, 650 ఇంటర్మీడియట్ డైరెక్ట్ నుంచే. కానీ లాంగ్ టర్మ్ అంటే 21 పెట్టినట్టు నుంచి ఇప్పుడు వరకు కూడా చెక్కు చెదరని విశ్వాసం, ఓన్లీ వన్ వే, లాంగ్ టర్మ్ తీసుకుంటే ఓన్లీ గోసలైట్స్ అనుకుంటూ అందరూ కూడా ఉన్నారు. అలాగే ఇచ్చుకుంటూ వచ్చారు. ఈ రోజు వరకు టాప్ ర్యాంక్ అయినా 2 తెలుగు స్టేట్స్లో టాప్ 600 అయినా సీట్ గెట్టింగ్ ర్యాంక్స్ అయినా ఈ రోజు వరకు లాంగ్ టర్మ్ అంటే ఓన్లీ వన్ వే, దట్ ఈస్ గోసలైట్స్ అంటూ వచ్చారు. అలాగే ఈరోజు కూడా ఆల్మోస్ట్ 600 పైన 20 మంది, అందులో 642తో స్టార్ట్ అయింది. 642 వచ్చిన నిజంగా మన అమ్మాయి దీక్షిత, కమ్ ఫార్వర్డ్ దీక్షిత క్లాప్స్ టు హర్, got 642. ఆ బ్యాట్లకి ఏంటంటే అసలు బయాలజీలు ఎంతమందికి 355, 360 వచ్చినాయో, ఫిజిక్స్ ఏమో 142నా 140, 157. ఇంత టఫ్ పేపర్లో కూడా ఇలా వచ్చి బయాలజీ ఈజీ పేపర్లో చాలా బాగా చేయగలిగిన పేపర్లో 345 వచ్చింది. 15 మార్కులు చిన్న మిస్టేక్స్ చేసి పోగొట్టుకుంది, లేకపోతే ఎక్కడో 660లో ఉండేది. గ్రేట్. అలాగే ఇంకా చాలా చెప్పాలి, వీళ్ళందరి గురించి విడివిడిగా చెప్పాలి, ఊరికి ఒక దాని గురించి చెప్పాను. కాబట్టి ఇలా ఎప్పుడైనా సరే కమింగ్ డేస్లో అయినా అది ఇంటర్మీడియట్ అయినా లాంగ్ టర్మ్ అయినా బైపీసీ అంటే శ్రీ గోసలైట్స్ మాత్రమే అనే దానికి నమ్మకాన్ని మీ అందరికీ మళ్ళీ ఉంచుతాము. అలా జాగ్రత్తగా చేస్తామని చెప్తూ వీళ్ళందరికీ చిన్న చిన్న ఫెసిలిటేషన్స్ ఇది చెయ్యాలి. నా తృప్తి అదేదో పెద్ద విషయం కాదు, కానీ నా వైపు నుంచి ఎస్ వీళ్ళు నాకు ఇలా స్టేజ్ మీద నిలబడి ఇలా గోసలైట్స్ కి ఒక మంచి పేరు తెచ్చిపెట్టారు. ఆ తెచ్చిపెట్టిన వాళ్ళకి నా వైపు నుంచి ఏదో ఒకటి చేయాలి అంటూ చిన్న ఫెసిలిటేషన్ చేయాలనుకున్నాను.